రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో నడక కీలక పాత్ర పోషిస్తుంది. భోజనం తర్వాత 15 నుంచి 20 నిమిషాలు నడిస్తే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. అయితే నడక కోసం 15 నుంచి 20 నిమిషాలు కూడా కేటాయించలేని వారికి సరికొత్త పరిష్కారం చూపుతున్నారు నిపుణులు. 1 నిమిషం మెట్లెక్కితే రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించవచ్చని చెబుతున్నారు. 2024లో జరిగిన ఒక అధ్యయనంలో కొందరితో 1 నిమిషం, 3, 10 నిమిషాల పాటు మెట్లు ఎక్కడం దిగడం లాంటి స్వల్పకాలిక ఎక్సర్సైజులు చేయించారు. ఇందులో భాగంగా మిశ్రమ భోజనం తిన్న తర్వాత వారితో వ్యాయామం చేయాలని చెప్పారు. ఆ తర్వాత వారి రక్తంలో చక్కెర స్థాయిలను పరిశీలించారు. కేవలం 60 సెకండ్ల పాటు మెట్లెక్కడం వల్ల భోజనం తర్వాత రక్తంలో చక్కెర 14 mg/dl తగ్గినట్లు గుర్తించారు. అదే 3 నిమిషాల పాటు మెట్లెక్కితే చక్కెర స్థాయిలు 18 mg/dl వద్ద ఉన్నట్లు కనుగొన్నారు. వారిలో ఇన్సులిన్ స్థాయిలు కూడా తగ్గినట్లు వెల్లడించారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్లో ప్రచురితమైన ఈ అధ్యయనంలో మెట్లెక్కడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు. మెట్లు ఎక్కినప్పుడు కాళ్ల కండరాలు గట్టిగా సంకోచిస్తాయి. అప్పుడు రక్తం నుంచి అధిక మొత్తంలో గ్లూకోజ్ బయటకు వస్తుంది. భోజనం తర్వాత పెరిగే చక్కెర స్థాయిలు రక్తనాళాలను దెబ్బతీస్తాయి. దాంతో కాలక్రమేణా అవి వాపునకు గురవుతాయి. దీర్ఘకాలంలో అలసటతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. అదే భోజనం తర్వాత మెట్లెక్కడం లాంటి వ్యాయామం చేస్తే ఆరోగ్యానికి భరోసా దక్కుతుంది. భోజనం ముగించిన వెంటనే మొదటి 10 నిమిషాల్లోపు వ్యాయామం ప్రారంభించాలి. కనీసం 1 నుంచి 3 నిమిషాల పాటు మెట్లెక్కడం లేదా దిగడం అలవాటు చేసుకోవాలి. ఈ తరహా వ్యాయామానికి కొత్త అయితే నెమ్మదిగా మొదలు పెట్టాలి. వేగంగా మెట్లెక్కితే కడుపులో ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. మెల్లిమెల్లిగా వేగాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి. ఇంట్లో ఉన్నప్పుడే కాదు, ఆఫీస్ లంచ్ సమయంలోనూ ఈ వ్యాయామం చేసుకోవచ్చు. మంచి ఫలితాల కోసం మెట్లు ఎక్కడంతో పాటు దిగడం పైన దృష్టి పెట్టాలి.